వర్షాలు పడక రాష్ట్రంలో రైతన్నలు మస్తు గోసపడుతున్నారోలా నాట్లు సాగుబాటుగాక ఈ పసలు ఎట్లా అని రందివాడుతున్నారు. కరువు దెబ్బకు అంతట రైతులు అరిగోసపడుతుంటే పట్నాలల్లో మాత్రం వరి నాట్లతోటి మస్తు బిజీగా ఉన్నారోలా జనాలు. చిన్న చిన్న డల్లులకే సాగుబాటు చేద్దామని పోటీ పడుతున్నారు. అటు కైకిలోళ్ళు సుతం దొరుకుడు కష్టమే అవుతున్నదని రందివాడుతున్నారు. మరి గట్లెందుకో వార్తలకు పోయి అడుచుకుందాం పాండ్రోల్లా. ముచ్చట సల్లగుండా గమ్మత్తున్నది కదా ఇలా కథ. రైతన్నలు శెల్కలు సాగుబాటు చేస్తే బువ్వు పాటోళ్ళు రోడ్ల మీదనే ఏరువాక సాగిస్తున్నారు కదా. తారు పోయి నీళ్లు నిలిచిన రోడ్ల మీదనే నాట్ల క్లాసులు పెట్టిండ్రు. జగిత్యాల జిల్లా మెట్పల్లి కాడ తొవ్వల అధ్వానమున్నాయని జనాలు ప్రయాణాలు చేసేటట్టు లేవని నాట్లతోటి నిరసన గలం వినిపించిండ్రు 11వ వార్డు ప్రజలు. తొవ్వలు జనాలు ప్రయాణాలు చేసే కంటే నాట్లకు మస్తు అనుకూలంగా ఉన్నాయని శెల్క సాగుబాటు కాని వరి నాట్లను రోడ్ల మీద వేసి చూపెట్టిండ్రు అక్కడి పువ్వు పాటోళ్ళు. మాటలతోటి ఎంత చెప్పినా సర్కారోళ్ళు పట్టించుకుంటలేరని నాట్ల నిరసనతోటి గట్టిగానే గరమైండ్రు. తొవ్వలు మంచిగా చేసేదాకా ఇడిచిపెట్టేదే లేదని ఫైర్ అయ్యిండ్రు. ఇలా తిప్పలెట్లున్నాయో గీ అక్క చెప్తదట, ఇందా ముండుండ్రి. మాకు రోడ్డు లేక రోడ్డు వర్షం పడితే అంత దారుణంగా ఉంది. రోడ్డు లేదు, నల్లలు లేవు, మోర్లు లేవు. ఎట్లా అంటే ఒక జంతువు లేక బతుకుతున్నాం ఇక్కడ. అక్కడ మమ్మల్ని పట్టించుకునే నాదులు లేరు, ఎవరు లేరు. అందుకోసం మేము నాట్లు వేసినాము. అంత ఘోరంగా ఉంది పరిస్థితి. మేము ఎట్లా బతకాలి అసలు? రోడ్లు లేక ఏం లేక ఆ దోమల మందు సరిగ్గా రాదు, ఆ చెత్త వాళ్ళు సరిగ్గా రారు. మేము ఎట్లా బతకాలి అసలు? రోడ్లు లేవు. రోడ్లు ఇప్పుడు అట్లా ఉండబట్టి 5 సంవత్సరాలు అవుతుంది. మోర్లు కూడా లేవు. మోర్లు ఎంత దయనీయ స్థితిలో ఉన్నాయంటే అసలు కానివాసులు ఉండేది అంత ఘోరంగా ఉన్నాయి. అంత దోమలు, నీళ్లు లేవు. మస్తు ఘోరంగా ఉంది పరిస్థితి. మా వాడకాన్ని పట్టించుకునే నాదుడు మాత్రం ఎవరు లేరు. తొవ్వల సమస్య ఒకటే కాదుల్లా, షాన్నే ఉన్నాయట ఇలా తిప్పలు. వాన కొడితే రోడ్లు మంచిగా లేవట, ఎండ కొడితే నీళ్లు చక్కగా రావట. అన్ని కాలాలకు దోస్తానైన దోమలు అడ్డగోలిగా మకం పెట్టినాయట ఈ కాలనీలల్లా. ఇక అన్ని తిప్పలకు చిన్న వానలకు నిండిన ఈ గుంతలే నిదర్శనమని వరి నాట్లతోటి తొవ్వల మీద యుద్ధం ప్రకటించిండ్రు. నాట్లేయరానోళ్లు సుధా అధికారుల నజర్ల పడేటట్టు నిరసనలను బలంగా నాటుదామని బయలుదేరిండ్రు. మరి వీళ్ళు ఎంత గోసపడ్డది చూసన్నా అక్కడి పాలక వర్గమోళ్ళు మారుతారో లేదో చూడాలి గాని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న నజర్ల పడితే మాత్రం తప్పక మారుతుండొచ్చొల్లా ఇలా తిప్పలు. చిన్నపాటి రోడ్లేంది సీదా ఢిల్లీకే కలిపే నేషనల్ హైవే వేస్తుండొచ్చు అని అనుకోబట్టిండ్రు ఇలా నిరసన చూసిన జనాలు.